Hi everyone. In this video we are going to discuss about angles definition once we'll recall and also depend on the angle definition that related exercise problems we are going to solve. First we recall angle definition. What is angle? ఏవైనా ఒక టూ రేస్ కనుక ఒకే కామన్ పాయింట్ దగ్గర కనుక మీట్ అయితే ఆ షేప్ని మనం యాంగిల్ అంటాం. ఆ షేప్ని యాంగిల్ అంటాము. అయితే ఆ టూ రేస్ ఎక్కడైతే మీట్ అయ్యాయో ఆ కామన్ పాయింట్ని మనం వర్టెక్స్ అంటాం. ఇందులో ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో దాన్ని ఇనిషియల్ రే అంటాము అండ్ ఎక్కడి వరకు ఎండ్ అయిందో దాన్ని ఫైనల్ రే అంటాం. ఇక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ రొటేషన్ అనేది జరిగిందో దాన్ని ఏమంటామంటే మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్ అంటారు. మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్. అయితే దీన్ని ఎలా మెజర్ చేస్తాము అంటే యూజింగ్ ప్రొట్రాక్టర్. ప్రొట్రాక్టర్ అనే ఒక మన జామెట్రీ బాక్స్లో ఉన్నటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం దీన్ని మెజర్ చేస్తాం. మరి ఎలా డ్రా చేస్తాము అంటే యూజింగ్ కంపాస్ ద్వారా మనం దీన్ని డ్రా చేస్తాం అనమాట. అవి ఇంకా ఫర్దర్ వీడియోస్లో వి విల్ డిస్కస్. అండ్ వన్ మోర్ థింగ్, యాంగిల్ యొక్క యూనిట్స్ వచ్చేసి డిగ్రీల్లో మెజర్ చేస్తాము. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees అన్నాం అనుకోండి, ఈ రైట్ అప్పర్ కార్నర్లో మనం ఒక చిన్న సర్కిల్ లాగా పెడతాం అనమాట. దీన్ని 30 degrees అని చెప్తాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద యాంగిల్. అండ్ యాంగిల్ని ప్రతిసారి యాంగిల్ అని రాయకుండా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యాంగిల్ వీ విల్ పుట్ ఇట్ దట్ యాంగిల్, దిస్ ఈస్ ద షేప్. యాంగిల్ అనేది రిప్రజెంట్ చేయడం కోసం ఇలా చూపెడతాం అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఈజ్ అబౌట్ ద యాంగిల్ డెఫినేషన్. సో ఇప్పుడు మనం ఫిగర్ ఇట్ అవుట్ ఎక్సర్సైజ్ 2 ప్రాబ్లమ్స్ చేస్తూ ఇంకా ఏమన్నా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఫిగర్ ఇట్ అవుట్ సెకండ్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం, కెన్ యూ ఫైండ్ ద యాంగిల్స్ ఇన్ ద గివెన్ పిక్చర్స్. ఇక్కడ మనకి కొన్ని పిక్చర్స్ ఇచ్చాడు, 4 పిక్చర్స్ ఇచ్చాడు. ఇందులో మనం యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఆల్సో డ్రా ద రేస్ ఫార్మింగ్ ఎనీ వన్ ఆఫ్ ద యాంగిల్స్. ఏదైనా ఒక యాంగిల్స్ని మనం చూపించాలి. అలాగే నేమ్ ద వర్టెక్స్ ఆఫ్ ద యాంగిల్. ఇవన్నీ మనం చూద్దాము. ఫస్ట్ ఏ ప్రాబ్లంలో మనకి రేస్ ఏమని ఇచ్చాడు, ఫస్ట్ రేస్ ఏమీ ఇచ్చాడో చూద్దాము. సో వాట్ ఆర్ ద రేస్ చూడండి, డి నుంచి ఏ, ఇదొక రే అండ్ ఇదొక రే అండ్ ఇదొక రే కదా. సో రేస్ వచ్చేసి ఏడి ఈజ్ 1 రే అండ్ బీడి ఈజ్ 1 రే అండ్ సిడి ఈజ్ అనదర్ రే. సో ఇందులో మనకి ఫామ్ అయిన యాంగిల్స్ ఏమైతాయో చెప్తారా? యాంగిల్స్. సో చూడండి, ఇది ఇనిషియల్ రేగా తీసుకుంటే, ఇది ఫైనల్ రేగా తీసుకుంటే, కెన్ యూ సీ వన్ యాంగిల్? ఎస్. ఆ యాంగిల్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? దిస్ ఇస్ ద యాంగిల్ రిప్రజెంటేషన్. అండ్ హౌ టు రైట్ ద యాంగిల్ అంటే ఇనిషియల్ రే నుంచి ఫైనల్ రే వరకు వెళ్ళాలి. సో ఇనిషియల్ రేలో మనకి పాయింట్ ఏంటి? ఏ, డి, బి. సో దట్ పాయింట్స్ ఓన్లీ వీ హ్యావ్ టు రైట్ యాంగిల్ ఏ, డి, బి. So another angle is there. So this is the angle. In this time I am taking B as a starting point. ఇక్కడ నుంచి ఇంతవరకు తీసుకుంటున్నాను. అప్పుడు యాంగిల్ ఏమవుతుంది? యాంగిల్ BDC. ఇక్కడ వర్టెక్స్ ఏమవుతుంది? వర్టెక్స్ అంటే ఏంటి? 2 రేస్ ఎక్కడైతే మీట్ అయ్యాయో ఆ కామన్ పాయింట్ని వర్టెక్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఏడి అండ్ బీడి. ఇక్కడ వర్టెక్స్ కామన్ పాయింట్ ఏంటి? డి. దాన్ని మనం వర్టెక్స్ అంటాము. సో వర్టెక్స్ ఈజ్ డి. అలాగే బీడి అండ్ సిడికి కామన్ పాయింట్ ఏంటి? డి. దాని వర్టెక్స్ కూడా డి అవుతుంది. సో వర్టెక్స్ ఈజ్ డి. సో నౌ లెట్ us see the బిలో ఈ డయాగ్రామ్లో మనకి 2 రేస్ని మనకి ఎక్కడ ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ చూడండి, నేను ఇదొక రే అని తీసుకుంటున్నాను, అలాగే ఇక్కడ ఇదొక రే అని తీసుకుంటున్నాను. సో కెన్ యూ సీ ద 2 rays? ఎస్. కామన్ పాయింట్ ఏంటి? దిస్ ఇస్ ద కామన్ పాయింట్. నేమ్ ఇద్దామా? ఇక్కడ ఏబిసిడి ఇచ్చారు కాబట్టి మనం XYZ అనుకుందాం. సో ఐఎమ్ లెటింగ్ దిస్ ఇస్ ద 1 రే అండ్ దిస్ ఇస్ ద అనదర్ రే. ఇది స్ట్రైట్గా
సో ఇదొక రే, ఇదొక రే. సో నేమ్ ఇద్దామా? సో దిస్ ఐఎమ్ లెటింగ్ ఇట్ ఈస్ XY ఇదొక రే అండ్ XZ ఇదొక రే అని తీసుకున్నాం. సో ఇప్పుడు చెప్పండి, మనకి ఫస్ట్ రేస్ రాద్దాం. రేస్ ఏంటి? ఇక్కడ XY is one ray and another one is XZ is another ray. Now tell me what are the angles? యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. యాంగిల్స్ ఎలా ఫామ్ అవుతుంది? ఒకటే యాంగిల్ ఫామ్ అయింది. సో ఐఎమ్ టేకింగ్ దిస్ ఈస్ ద స్టార్టింగ్ ఇనిషియల్ రే అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ రే. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము? Z నుంచి X ద్వారా Yకి వెళ్ళాం అనమాట. సో యాంగిల్ ZXY. నౌ టెల్ మీ ద వర్టెక్స్. వర్టెక్స్ అంటే ఏంటి? where the two rays meet at one common point. ఎక్కడ మీట్ అయింది? X దగ్గర మీట్ అయింది. సో దిస్ ఈస్ ద about B. Next we will see the C problem. ఇక్కడ మీరు ట్రై చేస్తారా? ఈ ప్రాబ్లంలో మనకి ఎక్కడ యాంగిల్ ఫామ్ అయింది? సో లుక్ ఎట్ హియర్, దిస్ ఈస్ ద one ray and another ray is, this is the another ray. Can you see the angle here? Yes. So can you give the name? Yes. XYZ LM అని తీసుకుంటాం. LMN. So tell me that what are the rays? Rays ఏమేమి ఫామ్ అయింది చెప్పండి. LM is one ray and MN is another ray. అండ్ యాంగిల్ ఏం ఫామ్ అయింది చెప్తారా? యాంగిల్ ని రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది. యాంగిల్ వచ్చేసి ఐఎమ్ టేకింగ్ LMN. సో వర్టెక్స్ ఏంటి? ఇక్కడ మనం చూడగానే అర్థమైపోవాలి, రెండు ఎక్కడ మీట్ అయిందో దాన్ని వర్టెక్స్ అంటారు. సో M is the vertex. Now let us see the D problem. ఏంటిది చెప్పగలరా? బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ లో మనకి ఎలా ఉంటుంది? యాక్చువల్గా చూడటానికి బ్రిడ్జ్ ఇలా కనిపించింది, కానీ దిస్ ఈస్ ద వే. నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, వై ఆల్ టైమ్ మీరు ఏ బ్రిడ్జ్ తీసుకున్నా కూడా మనకి ఇలా ట్రయాంగిల్స్గా మధ్యలో యాంగిల్స్గా డివైడ్ చేస్తూ ఉంటారు. ఎందుకు ట్రయాంగిల్స్గా మాత్రమే సైడ్స్ ఉంటాయో? ఎనీబడి కెన్ యూ గెస్? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే, సో ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. సో నౌ కెన్ యూ సే దట్ యాంగిల్ రేస్ యాంగిల్ చెప్తారా? సో నేనైతే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 రేస్ అని తీసుకున్నాను. సో లెట్ ఇస్ దట్స్ ABC. చెప్పండి రేస్ ఏమవుతాయి ఇక్కడ? వాట్ ఆర్ ద రేస్? AB ఈజ్ one ray అండ్ BC ఈజ్ అనదర్ రే. ఇక్కడ రే లాగా లేదు, లైన్ సెగ్మెంట్ లా ఉంది. దట్స్ వాట్ నేను డెఫినేషన్ లో మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఏమని? ఎనీ 2 లైన్స్ కానీ 2 లైన్ సెగ్మెంట్స్ కానీ లేదా 2 రేస్ కానీ మీట్ ఎట్ వన్ కామన్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంగిల్, రైట్? సో ఇక్కడ మనం లైన్ సెగ్మెంట్స్ గా ఉన్నాయి, అలా అయినా తీసుకోవచ్చు. ఆర్ యూ కెన్ పుట్ ఇట్ ద రేస్ అని కూడా తీసుకోవచ్చు, AB అండ్ BC. అండ్ నెక్స్ట్ యాంగిల్ ఏం ఫామ్ అయిందో చెప్తారా? సో మనకి ఆల్రెడీ తెలుసు, ఎట్ నుంచి తీసుకున్నా అది సేమే ఉంటుంది. సో ఐఎమ్ టేకింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ABC. సో యాంగిల్ ఈజ్ ABC. ఇక్కడ వర్టెక్స్ ఏమవుతుంది చెప్పాలి? B is the vertex. So next this first problem is solved. Second problem, draw and label an angle with arms ST and SR. సో డ్రా చేయాలి, లేబుల్ చేయాలి యాంగిల్ ని. సో ఆర్మ్స్ ఏంటి? ST అండ్ SR. మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను దీన్ని ఇనిషియల్ రేగా తీసుకుంటున్నాను అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ రేగా తీసుకుంటున్నాను. మన ఇష్టం ఎలానే తీసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి దిస్ ఈస్ ద ST. S is here, T is here. He did not mention rays అని చెప్పలేదు. సో ఐఎమ్ జస్ట్ డ్రాయింగ్ లైక్ దిస్. ST డ్రా చేశాను. తర్వాత SR. ఇప్పుడు SR ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? S పాయింట్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి. సో దిస్ ఈస్ ద SR. Do you get angle? Yes. So do you draw? Yes, this is the drawing. And labeling వచ్చేసి ST and R. మీరు ఒకవేళ అవి రేస్గా పెట్టాలనుకుంటే జస్ట్ పుట్ ఇట్ ద ఆరో మార్క్స్. ఓకే, సో ఇప్పుడు యాంగిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సో ST నుంచి SR వరకు స్టార్ట్ అయింది. ఇలా రిప్రజెంట్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వై యాంగిల్ APP కెన్ నాట్ బి లేబుల్డ్ యాజ్ యాంగిల్ AP. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ ఈజ్ యాంగిల్ APP చూద్దాం. APB, ఇది APP. ఓకే, నెక్స్ట్ P యాంగిల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో P యాంగిల్ అంటే ఏంటి అంటే, సో లుక్ ఎట్ హియర్, దీన్ని ఇంకొక
కలర్లో రిప్రజెంట్ చేద్దాం. యాంగిల్ పి మీనింగ్ ఏంటంటే, యాంగిల్ పి అంటే ఇట్స్ నథింగ్ బట్ హోల్ యాంగిల్. హోల్ మొత్తం యాంగిల్ మొత్తాన్ని యాంగిల్ పి అంటాం అనమాట. అది ఎలా వస్తుంది? హోల్ అనేది ఇక్కడ నుంచి యాంగిల్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, ఈ రెండు కలిపితేనే కదా యాంగిల్ అవుతుంది. సో ఏంటది? యాంగిల్ ఏపీపీ ప్లస్ యాంగిల్ బిపిసి, ఈ రెండు కలిపితే యాంగిల్ పి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఎక్స్ప్లెయిన్ వై యాంగిల్ ఏపీపీ కెన్ నాట్ బి లేబుల్డ్ యాజ్ పి. ఇప్పుడు పి అంటే ఏంటి? ఈ రెండు కలిపితే వచ్చేది పి. మరి ఈ ఏపీపీ అనేది ఏంటి? పార్ట్, ఒక భాగం మాత్రమే. సో దాన్ని ఒక భాగాన్ని మొత్తంగా ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఎగ్జాంపుల్ ఒకటి చూడండి. ఇక్కడ చూడండి, ఒక పిజ్జా తీసుకున్నాను, ఇది హోల్ అంటే మొత్తంగా తీసుకున్నాను. ఇందులో ఒక పార్ట్ తీసుకుని ఇలా తీసుకున్నాను. సో ఇప్పుడు చెప్పండి, ఒక పార్ట్ పెద్దదా లేదంటే హోల్ పెద్దదా? మొత్తం హోలే కదా, పిజ్జా మొత్తం పెద్దది కదా. దీన్ని ఈక్వల్ అని చెప్పగలమా? చెప్పలేం కదా. ఎందుకని? ఏ హోల్ ఈజ్ పార్ట్ ఈజ్ లెస్ దాన్ హోల్. పార్ట్ అనేది ఎప్పుడు హోల్ కన్నా తక్కువ అనమాట. సో పార్ట్ ఈజ్ లెస్ దాన్ హోల్. ఇప్పుడు కూడా అదే చెప్తాం, యాంగిల్ ఏపీపీ ఈజ్ లెస్ దాన్ యాంగిల్ పి. సో దట్ we cannot write angle APB is angle P. Angle APB is angle P. ఈ పాయింట్ మనం అనేది రాయాలి, యాంగిల్ APP is less than angle P. Or you can write in words, a part is less than whole. ఇది వర్డ్స్లో ఉన్న రాయొచ్చు, లేదంటే ఇలా అన్న కూడా రాయొచ్చు అనమాట. సో వీ కెనాట్ రైట్ యాంగిల్ ఏపీపీ ఈజ్ యాంగిల్ పి. దిస్ ఈస్ ద థర్డ్ ప్రాబ్లం. ఫోర్త్ ప్రాబ్లం, నేమ్ ద యాంగిల్స్ మార్క్డ్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇక్కడ మనం యాంగిల్స్ మార్క్ చేస్తున్నాయి, కానీ వాటిని ఏంటో నేమ్స్ రాయాలి. సో ఫస్ట్ యాంగిల్ ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడికి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం? ఎస్, వీ హ్యావ్ టు సే దట్ RTQ ఇలా చేయాలన్నమాట. సో ఫస్ట్ యాంగిల్ వచ్చేసి ఫస్ట్ యాంగిల్, ఇది ఫస్ట్ యాంగిల్, ఇది పెద్దది సెకండ్ యాంగిల్. సో ఫస్ట్ యాంగిల్ని మనం ఎలా చెప్పచ్చు అంటే యాంగిల్ RTQ. అలాగే సెకండ్ యాంగిల్ పేరేంటి? దట్ ఈస్ ఆల్సో అగైన్ వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ R నుంచి అప్ టు Pకి వెళ్ళాం అనమాట. సో RTP. దిస్ ఈస్ ద టూ యాంగిల్స్. వీ కెన్ గివ్ ద నేమ్. Next, fifth question. Mark any 3 points on your paper that are not on one line. ఓకే, 3 points ని మనం తీసుకున్నాము, అవి 3 కూడా ఒకే లైన్లో ఉండకూడదు. సో ఇక్కడ 2 ఒక లైన్లో ఉన్నాయి, ఈ 2 ఒక లైన్లో ఉన్నాయి, ఈ 2 ఒక లైన్లో, రైట్. నేమ్ ఇట్ ఏబిసి. సో ఐఎమ్ నేమింగ్ ఇట్ ఏబిసి. ఓకే, నెక్స్ట్ డ్రా ఆల్ పాసిబుల్ లైన్స్ గోయింగ్ త్రూ పెయిర్ ఆఫ్ దీస్ పాయింట్స్. సో ఫస్ట్ వీ విల్ డ్రా ద లైన్స్ అంటే ఏంటి? 2 sides arrow marks ఉంటాయి. సో I have drawn the line. Yes, and also I'm drawing that BC also. Draw చేసాను. So tell me the name of the lines. Lines ఏమేంటి? AB one line and BC another line and AC is also one more line. Next, how many lines we got? We got 3 lines. Okay, name them. Yeah, I have named it. How many angles can you name using ABC? So angles ni manu any angles we will get. Let us start that. Angles ni okkoti chudam. So first one, nenu ikkada nunchi start ayyi, then I am taking, this is the one angle. Okay, and another one is, సో ఫస్ట్ ఈ యాంగిల్ పేరేంటో చెప్దామా? సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఈ లైన్కి పాయింట్ ఏంటి? సి దగ్గర నుంచి సిబిఏ వరకు జాయిన్ అయింది. సో ఐ హ్యావ్ టు రైట్ యాంగిల్ సిబిఏ. సో నెక్స్ట్ అనదర్ యాంగిల్ ఎక్కడ ఉంది? సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ తీసుకుంటే సో అప్ టు హియర్ ఇట్ గాన్. సో దిస్ ఈస్ ద ఇనిషియల్ రే అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ రే. సో ఇనిషియల్ రే పాయింట్ ఏంటి? BAC. B ఇది అనమాట, BAC.
BAC. This is the angle. మీరు కొంచెం పెన్సిల్తో కరెక్ట్గా గీయండి. సో దెన్ యూ విల్ గెట్ ఇట్. BAC. సో యాంగిల్ BAC. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇంకొకటి ట్రై చేద్దాము. అదేంటో సో ఇక్కడ చూడండి ఆ పాయింట్ ఏంటో. సో బ్లాక్ పాయింట్ తీసుకున్నాము. సో ఇంకోటి ఏంటి, ఇక్కడ నుంచి ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుందాం. సో ఇక్కడికి వచ్చే పాయింట్ ఏంటి, బి నుంచి ఇట్ స్టార్టెడ్ టు అప్ టు హియర్. సో దిస్ ఈస్ ద వన్ మోర్ యాంగిల్, రైట్? దిస్ ఈస్ ద వన్ మోర్ యాంగిల్. సో వన్ మోర్ యాంగిల్ నేమ్ ఏంటి, BCA. ఇక్కడ కామన్ వర్టెక్స్ సేమ్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్. సో వీ గాట్ ఇట్ BAC. దీస్ ఆర్ ద వర్టెక్స్. సో ఇది మనకి తర్వాత ఇంకోటి కర్వ్ ద్వారా పెట్టమన్నాడు. సో ఐ హ్యావ్ డ్రాన్ ఇన్ దిస్ వే. కర్వ్స్ మనం పెట్టాం. సో దిస్ ఇస్ ద 5th క్వశ్చన్. 6th క్వశ్చన్, మార్క్ ఎనీ 4 points. సో మార్క్ ఎనీ 4 points అన్నాడు. సో మార్క్ ఎనీ 4 points on your paper so that no 3 of them are on one line. సో మార్క్ చేద్దామా. 1 2 3 4. ఏ 3 అయినా ఒకటే లైన్లో ఉన్నాయా, లేవు కదా. సో A3 కూడా ఒకటే లైన్లో లేవు. సో దిస్ ఈస్ ద వే అండ్ నేమ్ ఇట్ ABCD. సో ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ ABC and D. Next, draw all possible lines going through the pair of these points. Pair of అంటే 2 points ని బేస్ చేసుకొని ఒక లైన్ గీయాలి. సో ఐఎమ్ డ్రాయింగ్ దట్. దిస్ ఈస్ ద వన్ లైన్ AD. Next, how many lines we got it? How many lines? 4 lines we got. How many lines? We got 4 lines. Next, name that 4 lines. What are those? AB one line and BC one line, and next CD another line, and next DA is one more line. Yes. Next, third one, what he is asking, how many lines do you get? Name them, right? How many angles you name using ABCD? How many angles we got it? First we will draw that. So I am starting from ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక యాంగిల్, అండ్ ఇక్కడ నుంచి ఇది ఇనిషియల్ రేస్, ఇది ఫైనల్ రే, 2 యాంగిల్. దిస్ ఈస్ ద ఇనిషియల్, దిస్ ఈస్ ద ఫైనల్, దిస్ ఈస్ ద థర్డ్ యాంగిల్, అండ్ ఫ్రమ్ దిస్ ఈస్ ద ఇనిషియల్ అండ్ దిస్ ఈస్ ద ఫైనల్, 4 యాంగిల్. సో ఇనీషియల్ నుంచి తీసుకున్నప్పుడు ఆ పాయింట్ నుంచి వెళ్ళాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇనీషియల్ అని తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇది ఇనీషియల్ అంటే మనకి యాంగిల్ ఏమవుతుందో చెప్పండి. ఇక్కడ ఇనీషియల్ పాయింట్ తీసుకున్నాను కాబట్టి దిస్ ఈస్ ద యాంగిల్, రైట్? దిస్ ఈస్ ద యాంగిల్. సో నేమ్ దిస్ యాంగిల్. యాంగిల్ని నేమ్ చేయండి. ఎక్కడి నుంచి చేయాలి? DAB. సో యాంగిల్ DAB. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి ఏంటి? సో నౌ ఇక్కడ నుంచి ఈ యాంగిల్ తీసుకుందాం. సో ఇక్కడ ఇనిషియల్ పాయింట్ ఏంటి? ABC. సో అనదర్ వన్ ఈజ్ యాంగిల్ ABC. నెక్స్ట్ అనదర్ యాంగిల్, థర్డ్ యాంగిల్ ఏంటి? సో ఐ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్, అంటే ఈ లైన్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఈ లైన్ నుంచి స్టార్ట్ చేసి ఈ లైన్కి వెళ్ళాం. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? BCD. సో యాంగిల్ BCD. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఫోర్త్ వన్ ఏంటి? సో C నుంచి ఐ హ్యావ్ టు డ్రా CDA. సో యాంగిల్ CDA. మనకి 4 వర్టెక్స్ వచ్చాయా? ఇక్కడ ఫస్ట్ వన్ వర్టెక్స్ 1 A వచ్చిందా? చూడండి ఇక్కడ A వచ్చింది. నెక్స్ట్ వర్టెక్స్ B వచ్చింది. నెక్స్ట్ వర్టెక్స్ C వచ్చింది. నెక్స్ట్ వర్టెక్స్ D వచ్చింది, రైట్? సో write them all down and mark each of them with a curve. సో దిస్ ఈస్ కాల్డ్ కర్వ్ అనమాట. దీన్ని ఇలా రిప్రజెంట్ చేయడాన్నే కర్వ్ అంటాం. సో these are the 6 sums in exercise 2.